నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను మీ దివ్యశ్రీ ప్రస్తుతం మనతో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఈ న్యూమరాలజీలో ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు నేను ఫస్ట్ వచ్చి ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఓకే ఆస్ట్రాలజీ చార్ట్లో ఒక అద్భుతమైన విషయాలు చెప్తుంది అసలు మనిషి జీవితం ఎలా ఉండబోతుంది అంటే పిల్లవాడు ఏం చదువుకోవాలి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అలానే వీళ్ళు ఏ జాబ్ చేస్తే బాగుంటుంది వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా లేదు బిజినెస్ చేస్తే ఏ బిజినెస్లో రాణిస్తారు అలానే వివాహం ఎలా ఉన్నది సంతానం ఎలా ఉంది వివాహం ఆలస్యం అవడానికి అవకాశం ఉందా ముందే జరుగుతుందా లేదా 2 మ్యారేజెస్ అలా అవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అలానే సంతానం ఎలా ఉన్నది సంతానం ఆలస్యం అవడానికి అవకాశం ఉందా ముందే అవుతుందా లేదు ఎలా అమ్మాయిలు పుడతారా అబ్బాయిలు పుడతారా ఇలా చాలా అద్భుతమైనటువంటి విషయాల మొత్తాన్ని కూడా ఆస్ట్రాలజీ మన లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేదంతా కూడా ఒక 80 to 90% ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఆస్ట్రాలజీ ప్రకారం తెలిసిపోతుంది ఇప్పుడు ఎవరేమనుకున్నా జాతకం ప్రకారం జరుగుతుందా మనకు భగవంతుడు రాసేసాయంటే ఆ భగవంతుడు రాసిందే జాతకం చెప్పేది వీళ్ళేం కొత్తగా చెప్పరు భగవంతుడు ఏదైతే రాశారో అది జాతకం ప్రకారం ఇలా ఉంటుందని చెప్తారు మిగిలిన 20% భగవంతుడి చేతిలో ఉంటుందమ్మా తర్వాత న్యూమరాలజీకి వచ్చేటప్పటికి పేరు అసలు ఎలా ఉన్నది ఆ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా ఒకవేళ కనుక నెగిటివ్ నెంబర్స్ ఉంటే వాటిని పాజిటివ్ నెంబర్స్కి ఎలా మార్చుకోవాలి ఏ పనైనా చేసేటప్పుడు వివాహం చేసేటప్పుడు ఏ డేట్ వాళ్ళతో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏ డేట్లో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు ఏ జాబ్కి వెళ్తే ఏ డేట్ని జాబ్కి వెళ్తే బాగుంటుంది స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏ డేట్లో స్కూల్లో జాయిన్ అయితే బాగుంటుంది ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యి అనవసరంగా 1 year చదువు రాకుండా ఉండే కన్నా ఒక 2 రోజులు ఆలస్యమైనా మంచి రోజున వెళ్ళి బాగా చదువు వచ్చింది అనుకో మంచిదే కదా ఇలా ఏ రోజున ఏ పని చేస్తే బాగుంటుంది ఏ నంబర్లో చేస్తే బాగుంటుంది అనేటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా న్యూమరాలజీ చెప్తుంది ప్లస్ చెయ్యి చూస్తాను నేను చేతిలో అసలు మీకు ఫారెన్ వెళ్ళే యోగం ఉందా లేదా మ్యారేజ్ ఎలా ఉంటుంది మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చేతిలో వస్తుంది ఫేస్ రీడింగ్ ముఖం చూడంగానే ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్ చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది వీళ్ళు మంచి ఆఫీసర్స్ అవుతారా ఏ స్థాయిలో ఉంటారు వీళ్ళు మంచి మేనేజ్మెంట్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఫేస్లో తెలిసిపోతుంది అలానే సిగ్నేచర్ చూడంగానే వీళ్ళకి ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి అన్ని విషయాలని చెప్పేస్తుందమ్మ మొన్న ఎవరో ఒక అబ్బాయి వస్తే సంతకం చేశాడు సంతకం చేయగానే ఈ మెడ నుంచి ఈ పైనంతా కూడా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అని చెప్తే అవునండి నాకు ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాడు ఇలా మన సిగ్నేచర్ని బట్టి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి లీగల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇలా ఇన్ని శాస్త్రాలు చూసి చెప్పడం వలన వాళ్ళకి ఒక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది నమస్కారం